నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉన్నారా? ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఏ మేరకు సక్సెస్ అయ్యారు? అయితే కొంతమంది ఎమ్మెల్యేలు తమను నిధుల కొరత వేధిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇన్ఛార్జ్ మంత్రితో సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, అనుకున్న స్థాయిలో పనులు చేయలేకపోతున్నామని, కనీసం 25% కూడా లక్ష్యాన్ని చేరుకోలేదని ఆవేదన చెందుతున్నారట. ఇలా అయితే ప్రజల నమ్మకాన్ని పొందేది ఎలా అని వాపోతున్నారట. నిధుల విషయంలో అసమ్మతిగా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? వాసి స్టోరీ. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపోటములకు వారి పనితీరే ప్రధాన కారణం. పార్టీ ఇమేజ్, ఎమ్మెల్యే వ్యక్తిగత ప్రవర్తనతో పాటు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వారికే ప్రజలు మరోసారి పట్టం కడతారు. గతంలో ఎమ్మెల్యేలు ఏమేం హామీలిచ్చారు, అవన్నీ నెరవేర్చారా లేదా, లేక అన్ని ఉత్తిత్తి మాటలేనా అని బేరీజు వేసుకుని ఓట్లు వేస్తారు ప్రజలు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి గత ఎన్నికల్లో ఎన్నెన్నో హామీలు ఇచ్చారు అభ్యర్థులు. అయితే గెలవనైతే గెలిచాం కానీ నియోజకవర్గంలో అనుకున్న పనులు చేయలేకపోతున్నామని అనుచరుల దగ్గర వాపోతున్నారట పలువురు తెలంగాణ ఎమ్మెల్యేలు. అందులో ఫస్ట్ టైం గెలిచిన వారే కాదు, 3-4 సార్లు గెలిచిన వారు ఉన్నారట. ఎన్నికల ప్రచారంలో గెలుపు కోసం నియోజకవర్గంలో అది చేస్తాం ఇది చేస్తామని హామీలిచ్చారు ఎమ్మెల్యేలు. అయితే గెలిచి సంవత్సరంన్నర అవుతున్నా కనీసం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో 25% హామీలు కూడా అమలు చేయలేకపోయామని అంటున్నారు ఎమ్మెల్యేలు. రాష్ట్రం అప్పుల్లో ఉండటం, సీఎం మంత్రులు చెప్పిన కొంతమంది అధికారులు ఏదో ఒక కొర్రీలు పెట్టి పనులు పూర్తి చేయకపోవడంతో నియోజకవర్గాలలో జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని అంటున్నారు. నియోజకవర్గాల్లో మెజారిటీ పనులన్నీ నిధులతో ముడిపడి ఉంటాయి. దాంతో నిధుల కొరతతో పని చేయలేకపోతున్నామని అంటున్నారు నేతలు. నియోజకవర్గాలకు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తే తప్ప ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేమంటున్నారు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నట్లుగానే ప్రభుత్వం నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనుమతితో ఆ 10 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాంతో ప్రతి చిన్న పనికి ఇన్ఛార్జి మంత్రి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు ఎమ్మెల్యేలు. సీడీఎఫ్ నిధులు ఉంటే నియోజకవర్గానికి అవసరమైన పనులకు రివ్యూలు ఏర్పాటు చేసుకుని పనులు చేయించుకునేవాళ్లమని అంటున్నారు ఎమ్మెల్యేలు. మరోవైపు సీఎం సహాయ నిధి నుంచి నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయాలి కాబట్టి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి మంత్రుల్ని అడగటం, మంత్రులు సీఎంను అడగాల్సి ఉంటుంది. దాంతో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, సీఎంకు గ్యాప్ ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని అంటున్నారు నేతలు. దీంతో సీఎం సహాయ నిధి నుంచి నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయడం కంటే సీడీఎఫ్ ఫండ్స్ పెట్టడమే మంచిదని అంటున్నారు ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నేరుగా ఎమ్మెల్యేలు ఖర్చు చేసే విధంగా తమకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది అంటున్నారు ఎమ్మెల్యేలు. నియోజకవర్గాలకు వెళ్తే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అడుగుతున్నారని, ఎక్కువ టైం హైదరాబాద్లోనో లేక జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో ఉంటున్నామని అంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు.